మొదట నువ్వు బయటకు వెళ్ళవా. సార్ దయచేసి మీరు ఎలా అనకండి సార్. సార్ నన్ను కాపాడండి సార్. తలనొప్పిగా ఉంది కదవా ముందు, లేకుంటే వాళ్ళు నన్ను చంపేస్తారు సార్. సార్ దయచేసి నన్ను కాపాడండి సార్. లోపలికి వెళ్ళి చూసిరానా? కంగారు పడకు, ఎందుకైనా పని కనుక అనుకుందాం. ఏమైందిరా? మూర్తిగాడు పోలీసులు సరెండర్ అయ్యాడయ్యా. అయితే మధు వాడేమో తప్పించుకోడయ్యా. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అయ్యా. సార్ బయటికి వెళ్తే నన్ను చంపేస్తారు సార్. రేయ్, అనవసరంగా నీలాంటి వాడి కేసు బుక్ చేస్తే నన్ను చంపేస్తారా? సార్ అలా అనకండి సార్. అట్లీస్ట్ నేను ఇచ్చే కంప్లైంట్ అయినా బుక్లో రాసుకోండి సార్. కంప్లైంటా? అది నీ దగ్గర? హలో, నేను ఫణీందర్ మాట్లాడుతున్నా. ఫణీందర్ గారా? అయ్యా నేను అప్పసామని మాట్లాడుతున్నా. అలాగా, సంతోషం. అయ్యారు ఏంటిలా ఫోను? మరేం లేదు, మనవాడు మూర్తి అనే వ్యక్తి కొంచెం తాగి ఉన్నట్ట. వాడు మీ స్టేషన్ లోనే ఉన్నట్టు నాకు తెలిసింది. ఇక్కడే ఉన్నాడండి. అతను ఏదేదో చెప్తున్నాడే. స్వామి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేనే భరిస్తాను. అది కాదండి, పూర్వంలా లేదు. ఇప్పుడు వచ్చిన కొత్త ఇన్స్పెక్టర్ రేసు గుర్రం లాంటి వాడండి. సింహానికి కాకి బట్టలిచ్చి మా స్టేషన్కి పంపించినట్టు అయింది. విషయం ఆయన చెవిలో పడితే నేను పెన్షన్ కూడా తీసుకోలేనండి. కాదంటావా? అయ్యయ్యో, నాకు వదలండి. ఆయనకి తెలియకుండా నేను ఫినిష్ చేస్తాను. డోంట్ వరీ. ఇక్కడ 13 మంది ఉన్నామయ్యా. ఇందులో సగానికి పైగా వాటా అడుగుతారు. అయ్యా దయచేసి పెద్ద మొత్తంగా ఇస్తే. ఇలా చూడయ్యా, ఈ విషయం ఫినిష్ చేసి 5 రూపాయలు తీసుకో. మరీ తక్కువగా చెప్తున్నారే. సరే, కావాలంటే ఆ పక్కన 0 పెట్టుకో. అయ్యా ఏ లెక్క తెలియడం లేదా? 0 చేరిస్తే 50,000. ఇన్స్పెక్టర్ని కలవండి. మీరెంతమంది ఉన్నారు? 13 మంది సార్. ఆహా, నీలాంటి బుద్ధిమంతులు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నా. 6 సార్. 6. ఎంత డబ్బిస్తాన్నారు సార్? అదేమో 50,000 రూపాయలు సార్. 50,000? ఒట్టి 50,000ఏనా? అడిగిందేదో అడిగావు, 1,00,000 రూపాయలు అడగచ్చుగా సార్. కొత్త ఇన్స్పెక్టర్ కొంచెం ఎక్కువ ఆశిస్తాడని చెప్పచ్చుగా సార్. నిజంగానే అంటున్నారా సార్? ఆ సంగతి నాకు వదలండి సార్. రేపటి నుంచి చూడండి, మాట్లాడుకున్నానే డబ్బులు వచ్చి పడతాయి. లేవయ్యా, లేమంటుంటే సార్. దీనికి సంబంధించిన వ్యక్తులు సిటీలో గొప్ప పేరు కలవారు సార్. స్టేట్ నుండి సెంట్రల్ వరకు వారికి తెలియని వ్యక్తులే లేరు సార్. ఆయనతో పోటీ పడితే నేను నీలాంటి వాడిని అనుకున్నావా? మరో 2 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండకూడదు. యు ఆర్ సస్పెండెడ్. గెట్ అవుట్. సార్ సార్ నన్ను సస్పెండ్ చేయొచ్చు సార్. ఏదో డబ్బు. లేవయ్యా, నేను నీ వయసుకు మర్యాద ఇవ్వటం లేదు. యూనిఫామ్ కి డబ్బు కోసం అడ్డమైన గడ్డి తింటూ ఈ యూనిఫామ్ ని ఇన్సల్ట్ చేయకు మిస్టర్. అండర్స్టాండ్? దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ టు యూ. ముందు ఆ మనిషిని లాకప్లో వేయి, తర్వాత ఆలోచిద్దాం. సార్ వెళ్ళవయ్యా.